So hello guys, welcome back to our YouTube channel Tension Boys 1. Tension Boys. So guys, ఈరోజు అయితే మేము రియాక్టింగ్ అవ్వబోతున్నాం. అది కూడా లైఫ్ ఆఫ్ లగ్జరీ అని ఒక ఛానల్ ఉంది. సో దాంట్లో చాలా స్కేరియస్టిక్ వీడియోస్ ఉన్నాయి. సో దాని మీద మేము రియాక్టింగ్ అవ్వబోతున్నాం. సో మేము ముందు 2-3 వీడియోస్ చూసాం ఆల్రెడీ, ఎంత స్కేరియస్టిక్ ఉందని చెప్పి. సో చూసిందే కంటే చాలా 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 భయంగా ఉంది. సో మేమైతే గైస్ ఈ స్కేరియస్ట్ అంటే నాకు శాంపుల్ వచ్చేస్తున్నాయి ఇంకేంటి. సో చాలా స్కేరియస్ట్గా ఉన్నాయి గైస్, లిటరల్లీ ఇంత స్కేరియస్ట్గా అనుకోలేదు. సో జస్ట్ ఫస్ట్ అయితే వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తుంటాయి. సో సో ఇప్పుడైతే ముందు మేమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్కేరియస్టిక్ వీడియో గైస్, లిటరల్లీ లెట్స్ బిగిన్ ద స్కేరియస్ట్. సో చాలా స్కేరియస్టిక్గా ఉంది గైస్ వీడియో అయితే. సో లెట్స్ గో టుడేస్ వీడియో. ఓకే, కమింగ్ సూన్ అని ఇచ్చాడు గైస్. గైస్ కొంచెం సౌండ్ వాళ్ళని తగ్గిస్తూ. Can you tell us what's going on with your daughter? It's just a stuffed animal. I don't know where she found that thing. సో అసలు Your stuffed animal was eating that food. I think it's alive. సో అది అయితే నాకు అర్థం కావట్లేదు అసలు అది ఏం క్రియేచర్ గైస్ అసలు లిటరల్లీ. అదే సో వీడియో రాంగ్ వద్దు. సో చూద్దాం, 5 minutes చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Have you tried separating her from the stuffed animal? Let me take it away from her. మై గాడ్. ఓకే, వాల్యూమ్ తగ్గిస్తాను కొంచెం. స్కేరింగ్ ఉంది గైస్, వాల్యూమ్ కూడా. ఓకే, హాల్లోకి వస్తుంది గైస్ లిటరల్లీ. ఓ మై గాడ్. I think it's Helen. ఓ మై గాడ్ గైస్, లిటరల్లీ చాలా భయంకరంగా ఉంది. అలా వీడియోస్. ఓ మై గాడ్, చాలా వీడియో వచ్చేసి 90 minutes ఉంది. ధైర్యం చేసుకొని చూస్తున్నాను. So much for 8 Okay. million subscribers. We're glad you guys love these videos. So for more, let's try to hit 10 million subs next. And let's hit 100,000 likes for the next episode to be released. So for this episode, we've received an email from a mother named Helen who is concerned about her daughter's unhealthy attachment to one of her stuffed animals. Helen isn't sure where her daughter found this stuffed animal, but she refuses to be separated from it, and she named it Wiggles. Her daughter doesn't let the stuffed animal leave her sight, and any attempt the mom has made to separate her from it leads to her screaming hysterically until she's allowed to be with it again. She's worried her daughter is losing her mind, and she sends us this video for proof. Honey? Oh my God. Now, Helen mentioned that her husband recently went missing, and she thinks this has caused her daughter to have attachment and abandonment issues. She's worried for her daughter's mental health, so she wants us to drive to her house and observe how her daughter behaves when she's alone with Wiggles. Let's go. సో గైస్ అసలు హ్యారీ అన్నాక అమ్మాయి ఒక ఆంటీ ఉన్నారనమాట. సో ఆ ఆంటీ కూతురికి చెప్పేది ఒక కూతురు ఉంది. సో ఆ కూతురు ఏంటంటే స్టఫ్డ్ యానిమల్స్ అంటే నాకు కూడా తెలియదు, విచిత్రమైన జంతువులని అనుకుంటున్నాను అంతే. సో ఆ విచిత్రమైన జంతువు అనమాట. సో ఆ క్రియేచర్ చూసిన నాకు మైండ్ పోయింది లిటరల్లీ. అమంతంగా మై గాడ్, లిటరల్లీ చాలా భయంగా ఉంది. సో వీడియోలోకి తర్వాత ఏం చెప్పారంటే తను వేగల్స్ పేరు పేరేం పెట్టింది, విగిల్స్ అంటే పేరు. సో ఆర్మీ పేరు. సో తనని చూడడానికి ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నారు. సో లెట్స్ గో వీడియో చూద్దాం. చూసిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఇద్దాం, నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సో 19 minutes ఉంది guys literally. So okay,
This isn't about a stuffed animal. This is about a young girl's mental health. What do you know about mental health? It's your parents' job to worry about that. Her mom is worried. That's why she emailed us. And her dad went missing. Did you ever think maybe your dad went missing for a reason? You don't know what you're talking about. Let's just drive there and meet them. ఈ సాంగ్ చెప్తున్నారు సార్. ఓకే ఇంటికి అయితే వెళ్ళిపోయారు guys, literally. Your destination is on the right. All right, we're here. Let's go inside and meet them. ఓకే All right. 10 గంటకి వెళ్ళలేదు guys. పొద్దున వెళ్ళచ్చు కదా. నేనైతే మీకు క్యారీ Okay, let's knock. అయితే లేదు guys. సో వచ్చారు ఎవరు? ఓ మై గాడ్. Hi. Are you Helen? Yes, I am she. Can we come in and talk about what's going on? Yes, but be quiet. ఓకే I think my 10 daughter's గంటల రాత్రి పొద్దున వెళ్ళచ్చు కదా. అరే బాబు నువ్వు సోన్ దగ్గర బాబు ఇక్కడ Come on. నాకే తెలియదు. అది మరీ అంత ఉంది. ఓకే Okay, Helen. Thank you for sitting down with us. Can you tell us what's going on with your daughter? It's this stuffed animal. She's grown so attached to it. I don't know where she found that thing. I think she found it in the basement. She calls it Wiggles. So, what has she been doing with this stuffed animal? Everything. She plays with it. She sleeps with it. I even caught her bathing with it. What? She will not let me take it away from her. Have you tried separating her from this stuffed animal? Yes, but she starts screaming and scratching until I return it. Sometimes at night it sounds like there's a man in there with her. She locks herself in That's her what room listener to me. all day. I'm beginning to think. Is someone here? It's her daughter. What is she doing? She's feeding it again. Dude, look how much food she has. That's the fourth time she's done that today. Bro, I want to see what she's doing with that food. We're still talking here. Just wait. Chester. సార్ రూమ్కి వెళ్తున్నారు గైస్ చెస్టర్ అయితే. I think she went into here. చాలా స్టేజ్ ఉంది గైస్. సో నైట్ కెమెరా సెట్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు చూద్దాం, ఎందుకంటే అప్పుడే
కొంచెం మస్తు ఉంటుంది. ఎందుకంటే 2-3 వీడియోస్ చూసాను కదా. సో కెమెరా సెట్ చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుందని విషయం తెలుస్తుంది. సో కెమెరా సెట్ చేసిన తర్వాత చూద్దాం నైట్ టైం. ఓకే లెవెన్ అవుతుంది గైస్, టైం వచ్చేసి 10 minutes. I think it's still in here. Chester? What are you doing in here? Bro, Okay. this thing just moved. ఓకే ఇప్పుడు బాగుంటుంది, లిటరలీ బాగుంటుంది. సో 10 minutes అయిపోయింది వీడియో. బాగుంటుంది ఎందుకంటే ఏం జరుగుతుందో 2:30 అవుతుంది AM. ఓ మై గాడ్. సో ఓకే, మమ్మాస్ రూమ్ అందరు స్లీపింగ్లో ఉన్నారు. హెలెన్ హాల్. సో హెలెన్ ఆర్ డాటర్ రూమ్. మళ్ళీ అది వస్తున్నట్టుంది, చూస్తుంటాను. పడుకున్నారు కదా చూస్తాను. ఆడియన్స్ భయం వేస్తుంది. మీకు భయం వేస్తుందా లేదా కామెంట్ చేయండి. స్కేరిస్టీగా ఉందా లేకపోతే ఒక నిమిషం అండి. సో గైస్ చెప్పు, మీకు కనుక స్కేరిస్టీగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో #scary అని పెట్టండి. సో మీకు అంతేకాకుండా లైక్ చేసి వెళ్ళిపోండి. సో మధ్యలో మాత్రం ఎవరు వెళ్ళిపోకూడదు గైస్, మాతో పాటు మీరు కూడా చూడాలి వీడియో. కొంచెం ధైర్యం ఉంటుంది గైస్, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ధైర్యం లైక్ ఓకే లెట్స్ గో, వీడియో చూద్దాం పదండి. ఒక 3 అవుతుంది గైస్, ఇంకో 10 minutesలో 3 అవుతుంది. ఓకే 3కి తను అరుస్తుంది గైస్ గట్టి కానీ వాళ్ళిద్దరు అయితే మాట్లాడుతున్నారు గైస్. డోర్ పెట్టి కూర్చుకుంటున్నాడు కదా ఇది. నన్ను అదే రమ్మండి, నేను 2 నిమిషాలు లేదు జస్ట్ ఇప్పుడు దాకా స్కేల్ ఉంది కదా. ఓ మై గాడ్, ఏంటిగా ఇది? ఎట్లా బిర్యానీ చికెన్ బిర్యానీ అదే అది కాదు అసలు, అది నాకు అర్థం కావట్లేదు అసలు. చూద్దాం ఫుల్ పెట్టి చూద్దాం అసలు, అసలు ఆ మాట్లాడడం చూద్దాం అసలు. ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్తుంది స్మెల్ బయటికి? అది ఏదో పురుగు ఉంటుంది కదా, నేను కాకపోతే దాని అదే క్యాటర్పిల్లర్ ఏమో దాంట్లో సాల్పుడు సాల్పుడు అంటే వేరురా. సాల్పుడు అంటే వేరు, అది ఏదో ఉంటుంది కదా పురుగు ఇలా ఇంటికి వెళ్తుంది దాని మీద. నేను చూస్తాను జరగండి కొంచెం ఇక్కడ నుంచి వచ్చా వీడియో కడుతుంది.
సో గైస్ మా సిస్టర్ వచ్చింది ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఏంటంటే క్యాటర్ చూడండి, సో అలాగే వెళ్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక క్లిప్ పెడతాను, ఆ క్లిప్ చూడండి, కామెడీ క్లిప్. సో ఆ క్లిప్ చూడండి. సో లెట్స్ గో. మనం వీడియో లైక్ చేయకూడదు, ఫస్ట్ చూసేద్దాం. ఓకే, ఏమవుతుందంటే టెన్షన్ మాత్రం పెట్టుకుంది. 3:12 అవుతుంది గైస్, AM మార్నింగ్ సెక్షన్ గైస్. సో హాల్వేలోకి వచ్చింది గైస్, లిటరల్లీ అది తీయడుతుంది గైస్. అది ఇంకానే అది మనకి కామన్ చెప్తుంది గైస్, నాకు డౌట్ వస్తుంది. ఓకే, జస్ట్ లెక్చర్ గైస్, జస్ట్ ఓకే. పాపడ్ కూడా లెక్చాడు, అంత స్కేరీగా లేకుండా సరే నాట్ బ్యాడ్. ఏరియా లేనట్లేదు ఇప్పుడు. మీకు ఎంతమందికి భయం వేస్తుందో ఒకసారి Guys, హ్యాష్ ట్యాగ్ స్ట్రీమింగ్ అని పెట్టండి. అదే మీకు భయం వేస్తే తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో పెట్టండి, హిందీలో పెట్టండి. We're gonna go check an alley. You accepting all of this? Bro, no! Wait up! అది వెళ్ళారు గైస్. Oh, wait. Let's go in our room. She's not in here. Guys, తన రప్పం చూడొచ్చు. అది అర్థం కాదు గైస్, అంటే హెయిర్ అనమాట. అది హెయిర్ ఉమ్మేసి వెళ్ళినట్టు ఉంది, ఇండివిజువల్గా ఉంది. ఓ మై గాడ్, టచ్ చేస్తున్నాను. ఓకే, ఆ మమ్మీ రూమ్ మమ్మీ వస్తుంది guys. అంటే మమ్మీని ఇద్దరిని ఒకసారి తీసేమో చాలా ఓకే అరిసింది తను. పరిగెట్టండి. సో ఓకే గైస్, 3:33కి 3:12కి అక్కడ బయలుదేరి, అంటే 3:12కి అక్కడ బయలుదేరి 3:30కి అరగంట వరకు అది వెలుగుకి అనమాట. ఓకే, కదా. Guys, తను చూడొచ్చు, కాలేజ్ చేయాలి నాకు అర్థం కాదు. ఓ ఊరంత వెళ్ళేలా నోరు తిరుగుతుంది. ఓ మై She's in here. భయపడిపోయాను కాదు, అన్ఎక్స్పెక్టెడ్. ఓ మై గాడ్, ఇదేంటి చెప్పు. కెమెరాని మింగేసింది గైస్. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ వస్తుంది గైస్, తినింది కదా భోజనం అయిపోయిందా, ఫాస్ట్ అయింది గురించి. ఫాస్ట్ గైస్, కఠినమైన నిద్ర లేకుండా పరిగెడుతుంది. హ్యాండ్ ఫ్యామిలీని రీచ్ అవ్వడానికి ట్రై చేసాను, బట్ నో ఛాన్స్. మిస్సింగ్ 2 పోలీస్ కేసు మీద కూడా ఇద్దరు తప్పిపోయారని ఉంది. ఓకే, 1000 లైక్స్ కంప్లీట్ చేయండి. గైస్, దీని నెక్స్ట్ ఎపిసోడ్ మీకు ఎప్పుడు ఇస్తామంటే ఒకసారి సో ఓకే గైస్, లిటరలీ సరే వీడియో రికార్డింగ్ ఆఫ్ చేసేసి. సో నాకైతే అంత స్కేరీగా అనిపించలేదు గైస్, ఎందుకంటే ఛానల్ని 4-5 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. 4-5 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ఇంత స్కేరీగా అయితే నాకేం అనిపించలేదు. ఎందుకంటే దీనికన్నా స్కేరీ వీడియోస్ అయితే చాలా అనిపిస్తాం. సో నాకైతే అంత భయం లేదు. ప్రయాగ్ 5 రాజే. సో నాకైతే అంత స్కేరీగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను చూసిన 4-5 వీడియోస్లో ఇది పిల్లబచ్చ ఎంత పిల్లబచ్చ. నేను చూసిన దాంట్లో అయితే చాలా భయం వేసింది. సో ఇదంతా భయం లేదు, ఎందుకంటే
నాట్ బ్యాడ్. ఓకే గైస్, మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసినట్టే మరొక రియాక్టింగ్ వీడియోస్ మీద వెళ్తాం. సో ఇది హారర్ వీడియోస్, ఎందుకంటే ఇప్పుడు హారర్ వీడియోస్ అనేది ఏంటంటే నార్మల్ అయిపోయింది అందరికి. సో దీని మీద కామెడీ వీడియోస్ మీద, ట్రోల్ చేసిన వీడియోస్ మీద వెళ్దాం. సో లైక్ బిగ్ బాస్ అండ్ ఫన్నీ యాక్సిడెంట్ మీమ్స్ అండ్ గర్ల్స్ మీమ్స్ చాలా ఉంటాయి కదా. సో వాటి గైస్ నాకు డౌట్ గైస్, మీరు అక్కడ అలాగుంటే ఆ పొజిషన్ లో మిమ్మల్ని తింటూ ఉంటే మీ రియాక్షన్ ఎలాగుంటుంది మాకు అంటే కామెంట్ లో. నేను అనుకుంటున్నాను గైస్ 4-5 వీడియోస్ చూసిన తర్వాత ఏమనుకుంటున్నానంటే వాళ్ళు పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారు గైస్. ఎందుకంటే ఆ క్రియేచర్స్ అంతా చెప్తున్నాను కదా, ఇద్దరు వెళ్ళి అంత ధైర్యంగా ఫైట్ చేయాలంటే వాళ్ళు చెప్తున్నాను కదా హాస్టల్ వచ్చి చచ్చిపోతారు కదా చాలా చూస్తే. రియల్లీ ఎవరు చేయరు గైస్, ఎందుకంటే ఒక పక్కా ప్లానింగ్తో జరుగుతుంది. హారర్ వీడియోస్ ఏదైనా సరే ఇప్పటికీ. సో ఎగ్జాంపుల్స్ కొన్ని ఛానల్స్ చెప్తాను నేను, ఏ ఛానల్ అయినా చూడండి పక్కా ప్లానింగ్తో జరుగుతుంది. చేతపడి వీడియోస్, షార్ట్ ఫిల్మ్లో పెట్టేస్తుంటారు కదా. మనం ఒక షార్ట్ చూసాను కదా, నేను ఒక మామ అంటే కూర్చొని చేతపడి చేస్తుంది అంటే మీరు వాళ్ళంతా పట్టించుకొని పోతున్నారు. అలా ఎవరు ఊరుకో, లిటరలీ నేను చెప్తున్నాను కదా. సో రియల్గా మా ఊళ్ళో 2-3 మా డాడీ చెప్పారు. సో చేతపడి చేస్తే పొడి పీకేస్తారు కదా, లిటరల్ పొడి పీకేస్తారు కదా, పొడి పీకేస్తారు. అలాంటిది పబ్లిక్ ప్లేస్లో చేతపడి చేస్తారు. అవన్నీ ఒక పక్క ప్లానింగ్, అలా పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవడానికి పక్క ప్లానింగ్తో ఉంటారు కొంతమంది ఏమంటారంటే మీరు నమ్మట్లేదు కదా, ఇలాగా వీళ్ళతో ఫోన్ చేస్తారు, మళ్ళీ సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చి చేపిస్తాను కానీ చూడండి అని చెప్పి ఇలా చెప్తారు కదా. సో అదంతా ఒక ప్లానింగ్, పక్క ప్లానింగ్తో ఉంటారు అదంతా. మీకు ఒకవేళ కొన్ని ఛానల్స్ నిజంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను బాగా ట్రస్ట్ చేసే ఛానల్ అయితే హంటర్ నరేష్ అయితే, బాగా తెలుగు ఛానల్ బాగా పాపులర్ అయ్యింది అండ్ హంటర్ నరేష్ అయితే రియల్గా అనిపిస్తుంది. మరి అది పక్క ప్లానింగ్ లేదు తెలియదు కానీ ఇతని వీడియోస్ అయితే పక్క ప్లానింగ్ అయితే, ఎందుకంటే ఆ క్రియేచర్ ఉంటుంది. మీరు మొహం చూసినట్టయితే మనకి గ్రాఫిక్స్ అది మీరు అది సాధిస్తుంది గ్రాఫిక్స్ అది, నేను అప్పుడే గుర్తుపెట్టాను గ్రాఫిక్స్ అని. సో అది ఎంత గ్రాఫిక్స్ కాదు అంతా ఇప్పుడు డెవలప్ అయింది బాగా విఎఫ్ఎక్స్తో. ఇది ఏం హారర్ కాదు, మిమ్మల్ని భయపడించడానికి చూస్తారు తప్ప ఇది ఏం హారర్ కాదు. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ట్రోల్ వీడియో గురించి వెయిట్ చేయండి, రియాక్టింగ్ వీడియో. సో అప్పుడు దాకా బాయ్. అండ్ రివెంజ్ ఛాలెంజ్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి, తొందరగా వచ్చేస్తుంది. ఈ సండే లోపల వచ్చేస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయండి. బాయ్. Goodbye. Next video.